ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా కష్టపడి సంపాదించాల్సిన వయసులో గాలికి తిరిగాను, తాగి తందనాలాడాను. వయసు మీద పడి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కష్టపడాల్సి వచ్చిందమ్మా. ఎవరి కోసమమ్మా? నీ కోసమే కదా. నీ సంపాదన నేను ముట్టను, నువ్వు తెచ్చింది నేను తినను అంటే ఎలాగమ్మా? వయసు మీద పడిన ఈ నాన్నని ఇబ్బంది పెట్టకమ్మా. నీకొకటి నాకొకటి టిఫిన్ తీసుకొచ్చాను, రామ్మ తిందాం రామ్మ. నన్ను నువ్వు దూరం చేయకమ్మా. నాకు నువ్వు గోపి తప్ప ఎవరున్నారమ్మా? మీరు కాదంటే నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్పమ్మా. సారీ నాన్న, నువ్వు ప్రతిరోజు ఇలా తాకుండా ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు నాన్న. లేదమ్మా, ఇక నేను తాగనంటే తాగను, సత్య ప్రమాణకంగా చెబుతున్నాను, తాగనమ్మా. చాలు నాన్న, నువ్వు మాట అన్నావు చాలు. సరేనమ్మా, ముందు డబ్బులు తీసుకో, వెళ్ళి మంచినీళ్ళు పట్టరా, టిఫిన్ చేద్దాం. వెళ్ళమ్మా. తీసుకోండి. ఇదిగో రంగయ్య, ఇది నీకు. వద్దు వద్దయ్యా, నేను తాగటం లేదు. ఈ సరుకు లోపల పడితే గానీ ఆ సరుకు బయటికి రాదు, కాబట్టి ఆ కంపుకు 2 రోజులు నిద్ర పట్టదు. తాగు, ఏం కాదు. వద్దయ్యా, నేను తాగనని మాట ఇచ్చాను.
ఇదిగో రంగయ్య, ఈ పనికి నువ్వు కొత్త. నేను అనుభవంతో చెబుతున్నా, మందేయకుండా పని చేయలేము, నిద్ర రాదు, వాసనే వస్తుంది. అందుకే ఒక్క పెగ్గేయి, నా మాటిను. వద్దయ్యా, మళ్ళీ నేను మందు తాగితే మనిషిని అనిపించుకోను. వర్షం వచ్చేట్టుంది, పని మొదలు పెడతాం, మీరు గానిస్తూ ఉండండి. చెప్పాల్సిన ధర్మంగా చెప్పాం, తర్వాత నీ ఇస్తాం. ఇక తాగకూడదు, తాగనురా, ఇక తాగను. అయ్యో అలా అంటే వెంటనన్నా, ఇలాంటి పనులు చెయ్యాలంటే నువ్వు ఖచ్చితంగా తాగే తీరాలి. అసలు ఈ పనులు ఎవరు చేసినా తాగే చేస్తారు నాన్న. లేదమ్మా, ఇక నేను తాగనంటే తాగను, సత్య ప్రమాణకంగా చెబుతున్నా, తాగనమ్మా. ఏంటయ్యా, ఏం కావాలి? ఓ 90 కావాలన్నా. ఏంటి రంగయ్య ఈ టైంలో వచ్చావు? కావాలంటే క్వార్టర్ ఇస్తాను, 100 అవుతుంది. 100 త్వరగా చెప్పు రంగయ్య. కావాలన్నా. ఇదిగో. తీసుకో, ఇదిగో త్వరగా కొట్టేసి వెళ్ళిపో, లేకపోతే పోలీసులు వస్తారు. అట్టాగే అట్టాగే. మధ్యాహ్నం అవుతుంది, లేవయ్యా. బట్టలు ఉన్నాయో ఉండియో కూడా చూసుకోవా? ఏవయ్యా, యువతలు అంటూనే ఉన్నారు, అవతల ముద్దు నిద్ర ఏంటి? రాణి, రాణి, వసే రాణి, ఇటు రావే. ఏంటి? ఒకసారి అక్కడికి వచ్చి చూడవే, మీ నాన్న చేసిన ఘనకార్యం ఏంటో తెలుస్తుంది. నిద్రపోతున్నారు, దానికెందుకు అంత హడావుడి చేస్తావు? ఊరికే నిద్రపోవట్లేదే, పీకల దాకా తాగొచ్చి మరీ పడుకున్నాడు. నాన్న తాగనని ప్రమాణం చేశారు, వెళ్ళి నీ పని చూసుకోపో. ఓ పిచ్చిమొద్దు, నేనేమి అబద్ధం చెప్పట్లేదే. కావాలంటే నువ్వే చూడు, రా, ఆయన తాగే ఉన్నాడే. రా చూద్దు గాని, రావే. ఏమయ్యా, లేవయ్యా, ఏమయ్యా, లేవయ్యా. ఎందుకే నన్ను లేపుతావు? ఏమిటి నీ ప్రాబ్లం? ఏది ఓదవయ్యా, ఒకసారి గాలుదు. ఓదవయ్యా, ఏమయ్యా, ఓదవయ్యా. నీ బండారం కాస్త బయటపడిపోతుంది. నీ సంగతేంటో నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ కూతురికి తెలియాలి. ఏది ఓదవయ్యా. పొద్దున్నే పంచాయతీలు పెట్టు మాకు, నీ పని నువ్వు చూసుకోపా. నువ్వు ఆగవయ్యా, వెళ్ళటానికి వీల్లేదు, అంతే. నిజం నిరూపణ కావాలి, నీ తాగుబోతనం బయటపడాలి. ఏది ఓదవయ్యా, ఊదు, ఓదవయ్యా. ఏమే, నువ్వే వాసన చూడవే, రాత్రంతా పీకల దాకా తాగొచ్చి పడుకున్నాడే. అవసరం లేదు, నాన్న మీద నాకు నమ్మకం ఉంది. తాగనని నాకు ప్రమాణం చేశారు, అన్నయ్యతో కూడా చెప్పారు. అబ్బో, ప్రమాణాలు! తాగుబోతోడుగా ఒక లెక్క. తాగను తాగను అని పోటపోటికి ప్రమాణాలు చేస్తూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా నేను చూడని మనిషినా నువ్వు కొత్తగా చూసేది? ఈయన మారడుగాక మారడే. చూడవే, చూడు, ఆయన దగ్గర వెళ్ళి చూడవే. ఏంటి వాసన గుప్పమందా? నీ గుండెలు అలసిపోయాయా? తెలిసిందా ఈ మనిషి కూడా ఎటువంటిదో? నల్లరాయనైనా నీళ్లలో నానేసి తెల్లగా అయ్యేలా చెయ్యొచ్చే, కానీ ఈయన్ని పుట్టించిన దేవుడు కూడా మార్చలేడే. నువ్వు తాగావా నాన్న? అదే అమ్మా, అది
మనిషివి నాన్న నువ్వు. రాత్రి చేసిన ప్రమాణాన్ని అబద్ధం చేసావు. ఎందుకింత నాటకం? అన్నయ్యతో నేను రాణికి నచ్చ చెప్పి తినిపించేశానని మంచి పేరు సంపాదించుకోవడం కోసం నాటకం ఆడావా? నేనైనా కట్టుకున్నోడితో కన్న కూతురుతో కలిసిపోవాలని ఆరాటపడి అలా నాటకాలు ఆడాను. కానీ నువ్వు తాగుడు కోసం కన్న కూతుర్నే మోసం చేశావు. చిచ్చి! నన్ను నమ్మించి పిచ్చిదని చేసావు కదూ. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. నీ మోసానికి ఇదే శిక్ష. అమ్మా రాణి, రాణి, అమ్మా అమ్మా నా మాట విని తల్లి. అమ్మా అమ్మా రాణి, అమ్మా. రే బయలుదేరదామా? ఒక్క నిమిషం, బయలుదేరదాం రా. అరే పద వెళ్దాం. కృష్ణ, అది రా, ఖర్చులకు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు, అదే సెమిస్టర్ ఫీజు కట్టాలి. అవును, ఆ విషయం ఇంతకు ముందే చెప్పావు కదా. అవును, ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? 2వ తారీఖు. ఇంకా 3 రోజులే టైం ఉంది. ఆ విషయం ఇంకొకసారి జ్ఞాపకం చేద్దామని. ఇంకా 3 రోజులు ఉంది కదరా. మా ఓనర్ గారిని అడిగాను, ఇస్తా అన్నారు. ఆయన ఇవ్వగానే కట్టేద్దాం. సరే. అవునరా, నన్ను అడగడానికి ఎందుకురా వెనకాడతావు? వెనకాడడం కాదురా, ఈ రోజుల్లో సొంత తమ్ముళ్ళని చదివించడానికే వెనక ముందు ఎన్నో లెక్కలేస్తున్నారు అన్నయ్యలు. అలాంటిది ఒకే ఊళ్ళో కలిసి చదువుకున్నా అనే స్నేహంతో నువ్వు నాకింత సాయం చేస్తున్నావు. మీరిద్దరూ కలిసి నన్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ప్రతి చిన్నదానికి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు కష్టంగా ఉంది కృష్ణ. అరే పిచ్చోళ్ళ మాట్లాడకరా. అయినా అలా మాట్లాడదు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? రేయ్, అన్నా తమ్ముళ్ళ బంధం కన్నా స్నేహబంధం చాలా గొప్పదిరా. నిన్ను ఇంజనీర్గా చూడడం నీకన్నా మాకు చాలా గొప్పగా గర్వంగా ఉంటుందిరా. అంతేకాదురా, మీ అమ్మ ఆశ కూడా అదే కదరా. ఈ విషయాన్ని ఎందుకురా ఇంత పెద్దదిగా చేసి చూస్తావు? ఇంకెప్పుడు అలా మాట్లాడకరా. వీడేంట్రా ఇంకా అలాగే పడుకున్నాడు? అరే సూర్య, వాడు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి పడుకున్నాడు రా. 4 గంటలకే? ఎక్కడికి వెళ్ళాడట? ఏవోరా, నైట్ వర్క్ అంటాడు. ఏం పనిరా అంటే చెప్పడు. వాడి విషయం ఏం అర్థం కావట్లేదురా. చెప్పిందంతా గుర్తుందిగా? నాకు తెలియకుండా మళ్ళీ సీక్రెట్ గా ఎక్కడన్నా మందు తాగావో చంపేస్తాను. నీకు నచ్చని పని ఏది చేయలేవే. ఎండలో నుంచి నమ్మకుండా కాస్త నీడలో నుంచి నమ్మండి. నేనేమన్నా ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాను నీడ ఏసీ అంటానికి? చేసేది ఫుట్పాత్ వ్యాపారం మేడం. ఎండలోనే కదా వ్యాపారం. అదే ఆ ఎదురు సమాధానమే వద్దంటున్నాను. నీడ చూసుకొని నిలబడమన్నాను, నిలబడాలి అంతే. అలాగే కరెక్ట్ గా 1 గంట కల్లా భోజనానికి ఇంటికొచ్చేయాలి. అర్థమైందా? ఏంటి బాను, ఊటీ నుండి ఇంటికి రావడానికి గంట పడుతుంది. అక్కడ ఏదైనా హోటల్లో తింటానులే. ఇప్పుడే కాస్త ఆరోగ్యం కుదుట పడుతోంది. మళ్ళీ హోటల్లో తింటే ఆరోగ్యం ఏం కావాలి? చెప్పింది చేయండి అంతే. సరే అలాగే చేస్తాను. మరి నేను బయలుదేరినా? అలాగే. టాబ్లెట్లు పెట్టుకున్నారా? అన్నీ తీసుకున్నాను. పదండి, వెళ్ళొస్తాను. సరే వస్తాను బాను. జాగ్రత్త. ఓకే ఓకే. ఏంటక్క మరి గుప్పెట్లో పెట్టేసుకున్నట్టున్నావు? ఏంటి గుప్పెట్లో పెట్టుకునేది? మరి స్కూల్కి వెళ్ళే పిల్లాడికి చెప్పినట్టు అన్ని కండిషన్లు చెప్పి పంపిస్తున్నావు. ఆయన నాకు చిన్న కుర్రాడే. అవన్నీ కండిషన్లు కాదు ప్రియా. ఆయన మీద నాకున్న ప్రేమకు సాక్ష్యాలు. అవన్నీ నీకు తెలీదులే. పెళ్ళైన భార్యాభర్తలకే తెలుస్తుంది. అయ్యో సారీ ప్రియా, పొరపాటుగా అలా వాగేశాను. తప్పుగా అనుకోకే. తప్పేమనలేదక్క. అయినా భార్య అవ్వకుండానే తల్లినైనదాన్ని. అవన్నీ నిజంగానే నాకు తెలీదు. నమస్తే సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. డ్యూటీకా? లేదు సార్, ఇక్కడికే. పదరా. అదిగో మీ బావగారు వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ కలుస్తాను. ఏమ్మా ప్రియా, బాగున్నావా? బావున్నాను. అర్చనేదమ్మా? లోపలుంది బావా.
ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? వదినెలా ఉంది? బాగుందమ్మా. పాలు పొంగించిన రోజు చూడటమే, ఆ తర్వాత ఇదే చూడటం. కాస్త పని ఎక్కువగా ఉందమ్మా, అందుకే రావడం కుదరలేదు. అర్చన, ఈ డబ్బు తీసుకుని నువ్వు ప్రియా హాస్పిటల్కి వెళ్ళరండి. ఈ డబ్బు ఎక్కడిది? శివగాడే ఇచ్చాడు. అలాగే వాడు నీతో ఏదో మాట్లాడదామని వచ్చాడు. చాలా థ్యాంక్స్ అమ్మా. అదేంటన్నయ్య మీరు థ్యాంక్స్ చెప్తున్నారు? డబ్బులిచ్చి సాయం చేసినందుకు మేం కదా థ్యాంక్స్ చెప్పాలి. అది కాదమ్మా, మీరు ఈ ఇల్లు కిరాయికి తీసుకున్నప్పుడు అడ్వాన్స్ నేను ఇస్తానంటే వద్దన్నావు. మీరు మీ దిద్దులు తాకట్టు పెట్టి అడ్వాన్స్ కట్టారు. అప్పుడు నా మనసుకి కాస్త కష్టం అనిపించింది. అలాగే మళ్ళీ ఎక్కడ ఈ డబ్బులు వద్దంటావో అని చాలా భయపడ్డాను. అభ్యంతరం చెప్పకుండా తీసుకున్నావు, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. చూడమ్మా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నన్ను అడగడానికి మాత్రం మొహమాట పడొద్దు. అలాగే అన్నయ్య. సరే కూర్చో, నేను టీ తెస్తాను. అమ్మా, ఇప్పుడేమొద్దు. ఇప్పుడే మేమిద్దరం టిఫిన్ చేసి వచ్చాం. వస్తానమ్మా, టైం అవుతుంది. సరే అర్చన, అన్నయ్య. నువ్వు ప్రియా జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళరండి. వస్తాను. అలాగే. అమ్మా రాణి, నా మాట వినమ్మా, తలుపు తీ తల్లి. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా తలుపు తీ తల్లి. అమ్మా రాణి, అమ్మా ఇంకెప్పుడు తాగనమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా రాణి, అమ్మా ప్లీజ్. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీ. అమ్మా ఇదిగో రాత్రి నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి తాగి బజార్లో డాన్స్ వేయి. అమ్మా 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 నా మాట వినమ్మా. అమ్మా వదులు, నువ్వింకేం చెప్పద్దు. నిన్ను నాన్నని పిలవడానికి అసహ్యం వేస్తుంది. అది కాదమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా ఆగమ్మా. అమ్మా ఇంకేం మాట్లాడద్దని చెప్పానా? ఇక మీదట నీ విషయాలేవి నాకు చెప్పొద్దు. నువ్వు తాగనని లక్ష్య చెప్పినా నేను నిన్ను నమ్మను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు. తాగుతావో తింటావో తన్నులు తింటావో ఇక నీ ఇష్టం. నా బతుకు నేను బతుకుతాను. అమ్మా అమ్మా అది కాదమ్మా. నా మాట ఒక్క మాట వినమ్మా. అమ్మా ఏం చెప్పొద్దని చెప్పానా? నువ్వేం చెప్పినా నమ్మి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. ఇంకా ఎన్నిసార్లు మోసపోమంటావు? వినే అవకాశం ఇస్తే కన్నీళ్లు పెట్టుకుంటా కాళ్ళు పట్టుకుంటానంటావు. నువ్వింకా కారణాలు చెప్పడానికి నేనే కళ్ళు మూసుకొని లేను. అమ్మా ఎందుకమ్మా అంత మాట్లాంటావు? అమ్మా ఈ డబ్బులు తీసుకో. చెప్తున్నానా? ఎందుకమ్మా అంత కోపం? ఈ డబ్బులు తీసుకోమ్మా, తీసుకోమ్మా. అమ్మా చెప్తే అర్థం చేసుకోవా? అమ్మా రాణి, అమ్మా అమ్మా. ఏమిటో అమ్మా అమ్మా నా మాట వినమ్మా. అమ్మా నా మాట వినమ్మా. నా వెనకాలొచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు. వెళ్ళమని చెప్తున్నాను కదా. అమ్మా నేను చేసింది తప్పేనమ్మా. ఈ ఒక్కసారి క్షమించమ్మా. ఈ డబ్బులు తీసుకోమ్మా. అమ్మా నా వెంట పడద్దని చెప్తున్నాను కదా. నా కోపం వస్తే నీ మర్యాద పోతుంది. అమ్మా రాణి, నా మాట వినమ్మా. కన్న తండ్రిని కన్నీళ్లు పెట్టించకమ్మా. నేను తాగనమ్మా, ఒట్టమ్మా. చేసిన ప్రమాణాలు చాలు, మోసపోయింది చాలు. వెనకాల పడకుండా వెళ్ళమంటున్నాను కదా. అది కాదమ్మా, నువ్వు ఇలా అన్నం తినకుండా వెళితే బాగుండదమ్మా. గోపికి తెలిస్తే చాలా బాధపడతాడమ్మా. అమ్మా ఇక సత్య ప్రమాణకంగా తాగనంటే తాగనమ్మా. సత్యం అంటూ అసత్య ప్రమాణాలు చేసి సత్యానికున్న విలువ తగ్గించద్దు. ముందు వెళ్ళండి. అది కాదమ్మా. అమ్మా నా మాట విని తల్లి, నా బంగారు తల్లి కదా, చెబుతున్నాను కదమ్మా. ఇక తాగనంటే తాగను. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? బావా రాణిరా, నాన్నతో అయితే గొడవ పడుతుంది. మాట నిలబెట్టుకోవడం చేతకాని మిమ్మల్ని ఎలా నమ్మాలి? నాన్న అని ఎలా పిలవాలి? అది కాదమ్మా, పొరపాటు జరిగింది. ఇక తాగనంటే తాగనమ్మా, తాగను. నీకోసం ఇక నేను మానేస్తానమ్మా. ఈ డబ్బులు తీసుకోమ్మా. ఇలా రోడ్డు మీద నా వెనకాల పడకుండా వెళ్ళండి. అమ్మా వెళ్ళు వెళ్ళు అని అలా అనకమ్మా. అమ్మా నా మాట వినమ్మా. ఈ డబ్బులు తీసుకోమ్మా. చెప్తుంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీకు తెలీదన్నయ్యా. రాత్రి తాగనని చెప్పి మళ్ళీ తాగి పడుకున్నాడు ఈ పెద్ద మనిషి. చూడరాణి, నాన్న గురించి అలా మాట్లాడద్దు. ఆయనంటే ప్రేమ గౌరవం ఉండాలి. అన్న మాట నిలబెట్టుకోలేని ఈయనకెంటి గౌరవం ఇచ్చేది? ఈ పెద్ద మనిషిని రారా పోరా అన్న తప్పలేదు. రాణి